సో చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏపీపీఎస్సి గ్రూప్ 2 పోస్టింగ్స్ కోసం అంటే నెక్స్ట్ ప్రక్రియ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే కోర్టు కేసు తీర్పు ఏదైతే ఉందో ఫైనల్ జడ్జిమెంట్ దానికోసం. ఇక ఇటుపక్క చూస్తే ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన కేసు హీరింగ్ ఎప్పుడు వస్తుంది? హీరింగ్కి రాకపోయినా పర్లేదు, ఎట్లాగూ ఈ స్టే విధించారా, స్టే ఎత్తేసి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. అది చూసుకున్నా ఇది చూసుకున్నా ఆస్పిరెంట్స్ లో వచ్చేసరికి ఒక బలమైన ముద్ర పడిపోయింది. అది ఏంటంటే 2025లో ఇక ఈ రిజల్ట్స్ వచ్చేదానికి ఏమీ కనపట్లేదు అని చెప్పేసి. అది నేను చెప్పట్లేదు, చాలా మంది కామెంట్ రూపంలో పెడతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది అభిప్రాయాన్ని నేను ఇప్పుడు మీకు ఈ వీడియో కింద చేయడం జరిగింది. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. 10 మంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే బాటలో పోతారు. మీరు ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఏదైతే వెయిట్ చేస్తా ఉన్నారో అది కానివ్వండి, ఈ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ రిజల్ట్స్ ఏదైతే ఉందో దాని గురించి కానివ్వండి, అది మీ చేతిలో లేని పని కాబట్టి దాని సంగతి ప్రస్తుతాన్ని మర్చిపోండి. కొన్నిసార్లు ఊహించనవన్నీ జరుగుతాయి. మీరు అలాగే ఇప్పుడు దాని సంగతి మర్చిపోయి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ నోటిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్బిలో చాలా పడ్డాయి, ఎన్టీపీసీలో చాలా పడ్డాయి పోస్టులు. మన ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వీడియో నోటిఫికేషన్ కూడా అయిపోవస్తుంది, 1 రోజు 2 రోజులు ఉన్నట్టున్నాయి. సో ఆ పోస్టులు అన్నీ కూడా చాలా ఉంటున్నాయి కాబట్టి అలాంటి వాటికి అవనే కాదు ఇంకా రకరకాల పోస్టులు ఉన్నాయి. మీ ఏజ్ని బట్టి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటికి ప్రిపేర్ అయిపో వాటిపై కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? దాని గురించి తెలుసుకోవాలనుకోవడం తప్పలేదు, కానీ దాని గురించే బెంగ పెట్టుకొని దానిపైనే ఉండటం అనేది మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఆందోళన అనేది పెరిగిపోతుంది. ఓకేనా? ఏంటంటే ఇప్పుడు మనం పని చేయాలి కరెక్టే, కానీ ప్రతిఫలం అనేది మన చేతిలో ఉండదు. ఓకేనా? మనం ఎగ్జామ్ రాయాలి, దానికి కృషి చేయాలి. మనం ఎంత కృషి చేసామో అంతవరకు అప్లై చేసి రావాలి. ఓకేనా? అందుట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి ఏంటంటే చేతిలోకి వచ్చే వరకు కూడా మనది కాదు, చివరి నిమిషంలో కూడా ఏదైనా జాబ్ చేరవచ్చు. గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్లు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే ఇంకా గవర్నమెంట్ జాబ్లు వచ్చేసరికి ఈ కోర్టు కేసులతోనే ఇదైపోతుంది ఎప్పుడు కూడా. సో మీరు ఎంత ఓర్పుగా ఉండాలంటే వేరే వాటికి ప్రయత్నించేంత ఓర్పుగా ఉండాలి. 1 కాకపోతే 10, 10 కాకపోతే 12. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇంతకు ముందు ఒకసారి 12 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో, నాకు ఇయర్ సరిగ్గా గుర్తులేదు, టీచింగ్ పోస్టులు కోర్టు కేసుల ద్వారా పెండింగ్ ఉండి 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 పోయిన సంవత్సరం అనుకుంటా, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం పోస్టింగ్లు ఇచ్చారు. సో వాళ్ళందరూ రిటైర్మెంట్ దగ్గర పడిన వాళ్ళందరూ కూడా పోస్టింగ్స్ రావడం జరిగింది. ఇయర్ గుర్తులేవు కానీ 10 ఏళ్ళ పైనే ఉంది అది. ఓకేనా? సో అప్పటి వాళ్ళకి ఇప్పుడు పోస్టింగ్స్ ఇవ్వడం జరిగిందంటే వాళ్ళు ఎంత ఓర్పుగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే పాత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా, ఎవరైతే ఎమ్మెల్యే అయ్యారో వాళ్ళు కూడా ఆ సెలక్షన్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా అన్నేళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకు కూడా పోస్టింగ్ వచ్చింది. ఆలోచించండి మరి. ఓకేనా? ఇప్పుడు ఆయన దీని గురించి ఆలోచించి ఇటు కనుక ఇది చేయకుండా ఉన్నట్టయితే ఈ ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందుకని చెప్పేసి ఎటు వెళ్ళేవాళ్ళు అటు పోండి. సో దీని గురించి ఆలోచించొద్దని నేను అట్లా, కాకపోతే డోంట్ మేక్ ఇట్ యాజ్ ప్రైమరీ, మైండ్ ఖరాబు అంతా అసమే, అందుకని చెప్పేసి చేయండి. ఓకేనా? సో మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా వక్రీకరించుకొని అవి క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది మీ భ్రమే. నేనేం చేసేదే లేదు. కామెంట్లు నెగిటివ్ పెట్టేవాడు పెడుతుంటారని పట్టించుకోవద్దు. వాటి గురించి మీ పని మీరు కానివ్వండి. కుక్క పని కుక్కది, గాడిద పని గాడిది, గుర్రం పని గుర్రంది. ఓకేనా? ఇది